నిలువు దోపిడీకి నిలువెత్తు అర్థం ఏదన్నా ఉందంటే ఇప్పుడు లిక్కర్ వ్యాపారం అయిపోయింది. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు దోచుకోవడమే. రాజకీయ నాయకులకు డబ్బులివ్వాలా. నియోజకవర్గ ఇన్ఛార్జీలా లేకపోతే ఎమ్మెల్యేలా. అట్లాగే అధికారులకు డబ్బులివ్వాలా. మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులివ్వాలా. పోలీసులకు డబ్బులివ్వాలా. ఆడు ఎక్కడి నుంచి సంపాదిస్తాడో అర్థం కాదు. 20% 100కి ₹20 లాభం వస్తుందని వ్యాపారం పెడితే చివరికి కల్తీ మందు అమ్ముకోవాల్సి వస్తుంది. లేదంటే గనక బ్లాక్‌లో రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోవాల్సి వస్తుంది. లేకపోతే బెల్ట్ షాపుల చేత అమ్మించుకోవాల్సి వస్తుంది. ఈ కర్మ ఎందుకు పట్టింది అంటే ఎవడూ సమాధానం లేదు. ఎవడికాడు ఎదురోళ్ళ మీద నెపం పెట్టుకునే సాగుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యలమంచిలో మంజూరైన రెండో బార్ ఏర్పాటుకి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదట. దీంతో జిల్లా ఎక్సైజ్ అధికారులే తమ బెనామీలతో దరఖాస్తు చేశారంట. అందుకు వైన్ షాపుల నుంచి తలా కొంత వసూలు చేశారట. 3 మద్యం వ్యాపారులు విజయవాడలోని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈఎస్ సుధీర్, సిఐ జ్ఞానేశ్వరి తమ మీద ఒత్తిడి తెచ్చి ఒక్కో దుకాణానికి ₹1.2 లక్షల చొప్పున వసూలు చేసి కట్టించారని వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. వసూళ్లను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఫిర్యాదులతో పాటు ఈఎస్సీఐని విజయవాడ పిలిపించి విచారణ చేపట్టారు. యలమంచిలి మున్సిపాలిటీకి 2 బార్లు మంజూరైనయట. గీత కార్మికుల కోటాలో గతంలో ఒక బార్ ఏర్పాటు చేశారు. ఆ బార్లో పెద్దగా లాభాలు రాకపోవడంతో బయట మద్యం దుకాణాలు తక్కువ ధరకు దొరికే సరుకు తెచ్చి అమ్ముతున్నట్టు కొన్నాళ్ళ కింద ఫిర్యాదులు వచ్చినాయి. దీంతో ఎక్సైజ్ ఇన్ఛార్జ్ సిఐ ప్రోత్సాహం ఉందని వ్యాపార వర్గాలు ఆరోపించాయి. దీంతో బయట జిల్లాల నుండి వచ్చిన పలువురు ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి ఆ బార్లోని సరుకు సీజ్ చేసి కేసు పెట్టారు. అప్పటికే ఉన్న బార్లోని వ్యాపారం సరిగ్గా లేకపోవడం, కేసులు ఎదుర్కోవడం వల్ల రెండో బార్ ఏర్పాటుకి వ్యాపారులు ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ నియోజకవర్గంలోని 22 మద్యం దుకాణాల యజమానుల నుంచి ₹26 లక్షల వసూలు చేశారట. ఆ సొమ్ముతో తన బెనామీతో కొత్తగా ఓ బార్ ఏర్పాటు చేయించారట. తాజాగా డబ్బులు ఇచ్చిన వైన్ షాపుల యజమానులే ఈఎస్ మీద ఫిర్యాదు చేయడంతో విచారణ ఎదుర్కొన్నారు. ఎక్సైజ్ అధికారులు మీ చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుసుకున్న సిబ్బంది బార్ కోసం డబ్బులు ఇచ్చిన దుకాణం ద్వారా దగ్గరికి వెళ్ళి అధికారులకు అనుకూలంగా రాతపూర్వక రాసి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారట.